హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్కు సంబంధించి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ ఎఫ్ఎస్ఓ, ఏబీఓకి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు అదే ఫారెస్ట్ నుంచి మనకు తానేదార్ రూపంలో మరో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ వేకెన్సీ తక్కువ ఉన్నాయి. మరి ఏ డివిజన్లో ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు పోటీ పడవచ్చు, ఎవరు అప్లై చేయకూడదు కూడా కంప్లీట్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. మరి ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి వచ్చిన నోటిఫికేషన్లో స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 11th సెప్టెంబర్, లాస్ట్ డేట్ అక్టోబర్ 1వ తేదీ. ఎగ్జామినేషన్ డేటు త్వరలో ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. దీనికి కూడా ఎక్కువ టైం ఇచ్చే ప్రసక్తి లేదు. మేబీ హార్డ్లీ 1 month లేదా 1.5 monthలోనే మీ ఎగ్జామ్ డేట్ కూడా వస్తుంది. ఇంతకుముందు కూడా ఎఫ్ఎస్ఓకైనా, ఏబీఓకైనా, ఎఫ్బీఓకైనా సరే నోటిఫికేషన్లో డేట్ ఇవ్వకోకుండా వితిన్ 3 daysలోనే మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసినారు. కాబట్టి ఇది కూడా మేబీ వితిన్ 1 weekలోనే ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ ఎప్పుడో చెప్పలేదు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఏబీఓ, ఎఫ్బీఓ అయినా, ఎఫ్ఎస్ఓ అయినా వాడికి 2 స్టేజ్ ఎగ్జామినేషన్, టైర్ 1, టైర్ 2. ఇక్కడ ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉంది. మరి క్వాలిఫికేషన్ పరంగా చూసినా కూడా ఏ విధంగా అయితే ఏబీఓకి ఉంది అదే హైట్ ఇక్కడ కూడా. మేల్కి అయితే 160 centimeters ఉండాలి, ఫీమేల్కి అయితే 150 centimeters ఉన్నా కూడా సరిపోద్ది. మరి ఏజ్ 18 నుంచి 30 వరకు ఉండాలి. యాజ్ ఆన్ 1st July 2025 నాటికి సేమ్ పాత నోటిఫికేషన్ ప్రకారమే. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 18 నుంచి 35 years వరకు ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఖాళీల సంఖ్య కేవలం 10 మాత్రమే, కేవలం 10 మాత్రమే. మరి దీనికి సపరేట్గా సిలబస్ ఏబీఓకి, ఎఫ్బీఓకి ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇక్కడ వేయడం జరిగింది. మరి ఇక్కడ దీనివల్ల మనకు మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ చదవడం అంటే ఇబ్బందికరమైనటువంటిది. ఇక 10 పోస్టులు కూడా అక్కడికి కల్పించిన పని అయిపోయి ఉండేది. అదే మాదిరిగా మరీ త్వరలోనే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా పడుతూ ఉన్నాయి ఏపీ ఫారెస్ట్లోనే. సో దానికి మరొక నోటిఫికేషన్. సో ఈ విధంగా రకరకాలు పెట్టినారు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. ఇది 10 పోస్ట్ కూడా అక్కడ కలిపేసినంటే కొంచెం యాడ్ అయ్యి ఉండేది, పని అయిపోయి ఉండేది. మరి ఇప్పుడు మళ్ళీ ప్రిలిమ్స్ ప్రిపేర్ కావాలా, అక్కడ మెయిన్స్ ప్రిపేర్ కావాలని కొంచెం అభ్యర్థికి కొంత గందరగోళమైన పని. మరి చూద్దాం. సో ఎందుకంటే క్వాలిఫికేషన్ ఏబీఓకి ఏముందో అదే సిలబసే, అదే క్వాలిఫికేషనే, అదే ఏజే, కలిపి వేడేసి ఉండొచ్చు కదా, ఇబ్బంది ఏమి ఉండదు. మరి సెలక్షన్ ప్రొసీజర్ అయితే మాత్రం ఇక్కడ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, అక్కడైతే మాత్రం మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది, ఇక్కడైతే మాత్రం మనకు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంది. సో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత. మరి చూస్తే మొత్తం మనకు 8 divisions మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఎవరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డివిజన్ పాత జిల్లాల ప్రకారము ఎక్కడైతే ఉందో డివిజన్ జిల్లాల వాళ్ళు లోకల్ కింద వస్తారు. మరి నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోయినా పర్వాలేదు, ఎందుకంటే చేసుకుని వేస్ట్. ఎందుకంటే అన్నీ కూడా ఒక పోస్ట్ ఉన్నప్పుడు అది లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది తప్పితే నాన్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ రాదు. ఓకేనా? కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాలకు పాత జిల్లాల ప్రకారము ఈ డివిజన్ ఎక్కడైతే ఉందో ఆ డివిజన్లోనే మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ వన్ నర్సీపట్నంలో 1 పోస్ట్ ఉంది. ఎవరు పోటీ పడవచ్చు అంటే ఓసీ. ఇక్కడ ఓసీ క్యాండిడేట్ అంటే ఇక్కడ అందరూ పోటీ పడవచ్చు. జనరల్ వాళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సో ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా పోటీ చేసుకోవచ్చు ఓసీ పోస్ట్ కాబట్టి. 1 పోస్టే ఉంది. ఇక్కడ ఓసీ అంటే ఓసీ కాదు, బీసీ వాళ్ళు చేసుకోవచ్చు, ఎస్సీ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ అర్థం. తర్వాత చూస్తే కాకినాడ డివిజన్లో 3 పోస్టులు ఉన్నాయి. 3 కూడా ఎవరికి ఎస్టీకే. అంటే ఇక్కడ ఎస్టీ వాళ్ళు తప్పితే ఓసీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా అప్లై చేసుకోకూడదు. కేవలం ఎస్టీ అభ్యర్థులు మాత్రమే. కాకినాడ డివిజన్లో కేవలం ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలా. మరి గిద్దలూరు చూస్తే గిద్దలూరులో కూడా ఒకే ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్ బీసీఏ మాత్రమే. అంటే బీసీఏ వాళ్ళు తప్పితే ఎవరు కూడా దానికి పోటీ పడకూడదు. మరి నంద్యాల చూస్తే నంద్యాల 1 పోస్ట్ ఎవరిది ఉండేది ఓసీ. సో ఓసీ కూడా అందరూ కూడా పోటీ పడవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఓసీ అంటే అందరూ పోటీ పడవచ్చు. ఓసీ కూడా మిగతా ఏమి వచ్చినా కూడా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం పోటీ పడవాలా, మిగతా వాళ్ళకు ఛాన్స్ ఉండదు. తర్వాత చిత్తూరు వెస్ట్ చూస్తే 1 పోస్ట్ ఉంది. ఆ 1 పోస్ట్ కూడా ఎవరికంటే SC3 వాళ్ళకి మాత్రమే. ఎస్సీలో 3rd కేటగిరీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలా. మరి చిత్తూరు ఈస్ట్ చూస్తే 1 పోస్ట్ ఉంది. జనరల్ వాళ్ళకి ఎవరైనా పోటీ పడవచ్చు. మరి కడప చూస్తే 1 పోస్టు, కడప డివిజన్లో 1 కూడా ఓసీనే. అంటే అన్ని రకాల కేటగిరీ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. మరి రాజంపేట కూడా ఒకే 1 పోస్ట్ ఉంది, ఓసీ కేటగిరీ. సో ఇక్కడ మేలు, ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి మార్క్ అంతే. ఇక్కడ సపరేట్గా మేల్కి ఇన్ని, ఫీమేల్కి అనే ఏం లేవు. ఓకే, కాబట్టి ఈ యొక్క 10 పోస్టులు ఉన్నాయి.
మరి ఎవరైతే ఆల్రెడీ ఎఫ్బిఓ ఏబిఓ రాసి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకందరికీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మరి కొత్త వాళ్ళు మేము అప్లై చేయాలని లేదనుకుంటే అప్లై చేయండి, తప్పైతే కాదు. అట్లీస్ట్ ఈ యొక్క సాగుతో అయినా సరే మనం కొంత సిలబస్ చదువుకుంటాం. సో రాబోయే అంటే మనకు ఖచ్చితంగా అయితే క్యాలెండర్ అది రాబోతా ఉంది జనవరి నుంచి, దానికైనా సరే మనకు పనికొస్తుంది అనమాట. చూస్తే మరి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్ చూస్తే క్వాలిఫైయింగ్ టెస్ట్ మనకి ఎగ్జామినేషన్ టెస్ట్ చూస్తే క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, ఎస్ఏ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఈ క్వశ్చన్ 45 నిమిషాల్లో ఉంటుంది, 50 మార్క్స్కు ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, ఈ యొక్క మార్కును మనకు యాడ్ చేయరు. మరి పేపర్ 1 ఏముందంటే మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మార్కులు, 100 నిమిషాలు రాయాల్సి ఉంటుంది. అదే రోజు అప్పుడు అదే షిఫ్ట్లో మళ్ళీ మనకు ఆఫ్లైన్లో ఏముంటుందంటే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఒకే బుక్లెటే ఉంటుంది. సో 2 ఎగ్జామ్స్ వేరువేరుగా అయితే ఉండవు. మరి 100 క్వశ్చన్స్, 100 మార్కులు, 100 నిమిషాల టైం, అంటే మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు, 200 నిమిషాల టైంలో ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ ఉంది, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. ఇందులో ఎస్ఏ వచ్చేసి ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఈ యొక్క ఎస్ఏని మీరు ఇంగ్లీష్ కానీ తర్వాత హిందీ కానీ ఉర్దూలో కానీ రాసుకోవచ్చు. సో ఇది మిత్రమా మనకు విషయం ఉంటుంది, అప్లై చేయండి. త్వరలోనే మనకు ఇదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పడుతూ ఉన్నాయి. మరి మీకు ఎవరైనా మీరు ఒకవేళ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐని కానిస్టేబుల్స్ కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 ఏమైనా ప్రిపేర్ కావాలనుకుంటే మన యొక్క ఉత్తమ్ అకాడమీని సిఏ బ్రహ్మాస్త్ర 360 అనే దాంట్లో మీకు కంటెంట్, వన్లైనర్, ఎంసీక్యూల రూపంలో అద్భుతంగా మీకు క్లాస్ రన్ అవుతున్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క ఉత్తమ్ అకాడమీ లింక్ను మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు మన యొక్క కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఏ డౌట్స్ని కూడా మీకు 8688080802కు మీరు కాల్ చేయొచ్చు. మరి కంటెంట్ పరంగా కావాల్సిన వాళ్ళు స్ట్రాటజీకే కావాల్సిన వాళ్ళు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అయితేనేమి, హైకోర్టు ఎగ్జామ్స్కి అయితేనేమి, సో దేనికైనా సరే కామన్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మనకు ఉందన్నమాట, స్ట్రాటజీకే కూడా ఉందన్నమాట. సో దానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉందో ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే మనకు ఫీజు కూడా తక్కువ, 250 మాత్రం ఉంటుంది, మిగతా వాళ్ళకైతే 80 రూపీస్ ఉంటుంది. మరి తప్పదు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ప్రాక్టీస్ అవుతుంది. సో నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఈ 250 రూపీస్ పోవడం ఒక అయితే దానిలో కొంత చదువుతాం, మరి ఇక్కడ పోయి కూర్చుండే యొక్క ఫీల్ వేరేగా వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మనకు రాబోయే ఎగ్జామినేషన్స్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.